ఎస్జీ న్యూస్ కి స్వాగతం. పర్యాటక ఉత్సవాలలో భాగంగా మంగళవారం భీమిలిలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి భలా అనిపించింది. మెరమిట్లు గొలిపే విద్యుత్ దీపాల నడుమ ఏర్పాటు చేసిన వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ శేష శైలజ, టూరిజం అధికారులు మాధవి, ఎంఆర్ఓ రామారావు, ఫిషరీస్ జాయింట్ కలెక్టర్ ఎస్పి అప్పలరాజు హాజరయ్యారు. భీమిలి పర్యాటక అభివృద్ధికి ఇలాంటి ఉత్సవాలు మరింత దోహదపడతాయని వారు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈటీవీ ఫేమ్ రేలా రేలా కళాకారుడు జానకిరాం బృందం ఆలపించిన జానపద గీతాలు మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. వన్ డాన్స్ అకాడమీ శివ టీం ప్రదర్శించిన వెస్టర్న్ సినీ నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కుమ్మోజు శ్రీనివాసు టాకింగ్ డాల్ ప్రదర్శన నవ్వుల జల్లులు కురిపించింది. అంతర్జాతీయ నృత్య కళాకారులు జి డింపుల్, ఆర్ హర్షిత, టీనా ప్రదర్శించిన ఒరియా పాపులర్ జానపద నృత్యం రంగోబోతికు ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. లింకా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీతలు ఆర్ జానకి, జనార్దన్, ఆర్వీవీలు ఆలపించిన సినీ గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శేఖర్ ప్రదర్శించిన 4 లెగ్స్ డాన్స్, కందుకూరి అవార్డు గ్రహీత ఎం శివజ్యోతి బృందం చేసిన హాస్య లఘు నాటికలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సతీష్ చేసిన బహుసినీ కథానాయకుల నృత్యాలు ఆకట్టుకోగా, శ్రీనివాస చేసిన మైండ్ రీడింగ్ కార్యక్రమం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది. తొలి రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా స్వప్న, ఆర్ నాగరాజు, పట్నాయక్ వ్యవహరించారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శివజ్యోతి అండ్ టీం వాళ్ళు మరి వీరంతా కూడా 40 సంవత్సరాల పైనే ఈ నాటక రంగంలో, సినీ రంగంలో ఉంటున్నారు. అనుభవించిన కళాకారులు మీ ముందుకు వచ్చాం. మరి మిమ్మల్ని నవ్వించడానికి చిన్న మా ఈ ప్రయత్నం చూసి మనసారా నవ్వు కళాకారుల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ స్కిట్లోకి వెళ్దాం. నీకు ఇకనైన దయరాధ శ్రీరామ, నీకు ఇకరైన దయరాధ శ్రీరామ, జయ జయ రామ్ जानकी राम, पावन राम मेघश्याम, जय जय राम जानकी राम पावन. स्वामी భక్త అవును నేనా? నేను ఇప్పుడు రామ 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 రామ్ 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 అని భజన చేస్తున్నావు కదా, రాముడిని. దొంగ రాముడా, అడవి రాముడా, డ్రైవర్ రాముడా? ఏమిటి భక్త, మమ్మే సంకించుతున్నావా? నేను దశరథ రాముడిని, శ్రీరామచంద్రమూర్తిని. స్వామి, రాముడు అంటే 6 అడుగులు ఆజాను. ఈ కలియుగంలో రాముడు ఇలాగే ఉంటాడు, సరేనా? లేక నేను వెళ్ళవలనా? స్వామి స్వామి, మరి ఆ పక్కన ఉన్నది ఎవరు స్వామి? అది ఏది అనుమానము, ఈమె సీతా మహాసాధ్వ. సీతా మహాసాధ్వ సాధు అంటే చక్కగా లక్షణంగా నాటు చీర కట్టుకుని మహాలక్ష్మిలాగా ఉండాలి. ఏవిడేవిడు స్వామి ఆ సిల్క్ చీర కట్టుకొని రికార్డింగ్ డాన్సర్ లాగా వచ్చేది. భక్త, నీ అనుమానం కరెక్టే, కానీ నీవు రామ 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 అని పిలుచుండగా, నిన్న ఆదుకోవాలని వచ్చిచుండగా మార్గమధ్యంలో కనులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో ఏదో ఉత్సవం జరుగుతున్నది.